ఈ దినంకి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. 10-14. నేను గొర్రెల మంచి కాపరిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరు గొర్రెలని మరి ఎవరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మరి ఎందుకు గొర్రెలను పిలుస్తున్నాడు అని మనము ఈ దినము తెలుసుకుందాం. దేవుడు గొర్రెలకు మంచి కాపరి అని చెప్తున్నాడు. మరి ఎవరు గొర్రెలై ఉన్నారు? చూడండి, యెహెజ్కేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుతాం. 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు ఎవరంట? మనుష్యులు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా గొర్రెలై ఉన్నారు. గొర్రెలకు నేను మంచి కాపరిని. హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తిని హేళన చేయాలంటే, లేదా ఒక వ్యక్తిని తిట్టాలంటే ఈజీగా నోట్లో వచ్చే పదం ఏంటంటే గొర్రె. ఒరే గొర్రెలాగా ఉన్నావే, గొర్రెలాగా మాట్లాడుతున్నావే, గొర్రెలాగా ప్రవర్తిస్తున్నావు. మనిషి తెలియకుండా మరి గొర్రె అని తను తాను సంబోధించుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, గొర్రెలు ఎవరంటే మనుషులు. మరి గొర్రె యొక్క ప్రత్యేకత ఏంటి? గొర్రె ఎటువంటిదంటే, మరి కసాయి వాడి దగ్గరికి వెళ్తున్నాను అని తెలిసి కూడా పోయి గొర్రె మరి తన తల పెట్టి మరి దాన్ని చంపుతున్నప్పుడు కూడా సంతోషంగా మరణించేదే గొర్రె లక్షణం. గొర్రెలన్నింటినీ ఏం చేస్తారు? మార్కెట్కి తీసుకుపోతుంటే అన్ని గొర్రెలు మరి వెళ్తూ ఉంటాయి. వెళ్ళేసి అక్కడ మరి ఆ గొర్రెలు వధించేటప్పుడు కూడా ఆ గొర్రెలు ఏం చేస్తుంటాయి? అక్కడే నిలబడి చూస్తుంటాయి. వీటి సమయం వచ్చినప్పుడు వీటిని కూడా వధిస్తుంటారు. మరి ఆ గొర్రెలకు ఈ మనుషులు గొర్రెలు అని దేవుడు ఎందుకు సంబోధిస్తున్నాడంటే, దేవుని వాక్యంలో దానికి కూడా చక్కని జవాబు దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మరలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. చూసారా, లోకంలో ఉండే మనుషులందరూ కూడా మరి గొర్రెల వలె త్రోవ తప్పిపోయారంట. ఏం త్రోవ తప్పడం అంటే ఏంటి? లోకానుసారమైనటువంటి పాప జీవితంను మరి కోరుకొని దేవుని విడిచిపెట్టి గొర్రెల్లాగా వెళ్ళిపోయారు. దేవుడు జీవించమంటున్నటువంటి మరి మంచి జీవితం, పరిశుద్ధ జీవితం, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించకుండా గొర్రెల వలె, ఒక గొర్రె తప్పు చేసి నశించిపోతుంటే అది తెలిసి మిగతా గొర్రెలు కూడా అదే మార్గం. ఒక గొర్రెని కసాయివాడు మరి చంపుతుంటే అది చూసి మళ్ళీ ఇంకొక గొర్రె అదే స్థలానికి పోయి నిలబడినట్లు లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏం చేశారంట? గొర్రెల వలే త్రోవ తప్పారట. ప్రతివారు తమకిష్టమైనటువంటి త్రోవలో వెళ్ళిపోయారు. మరి వాళ్ళకిష్టమైన మార్గంలో వెళ్ళారు. వెళ్ళి ఏం చేసుకున్నారు? వాళ్ళు
అందరూ పాపం చేస్తున్నారు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుతాం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుని వెతకువాడు ఎవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన మారైరి, మేలు చేయుడు వాడు ఒకడును లేడు. చూసారా? కాబట్టి త్రోవ తప్పి ఏమైనారంట? పనికిమాలిన వారు అయిపోయినారు. పనికిమాలిన వారు అయిపోయారు. వాళ్ళు ఎలాగ త్రోవ తప్పి ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఆ కింద వచనాలు మనం చదివితే 13 నుంచి 18 వరకు వాక్యం చెప్తుంది, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేస్తారు, వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి, రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నాయి, నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నాయి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. కాబట్టి దేవుని భయం లేనప్పుడు పాపము విపరీతంగా చేస్తారు. దేవుని భయం లేనప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తారు. అందుకే ఈ లోకంలో ఉండే మనుషులను దేవుడు గొర్రెలతో పోలుస్తున్నారు. గొర్రెలైనటువంటి వీళ్ళు దేవుని భయం లేకుండా మరి ఇష్టానుసారంగా జీవిస్తూ వారు దేవుని వెదకు వారిగా కాక తోవ తప్పి పనికి మాలిన వారయ్యారట. కాబట్టి పాపము చేసే ప్రతి వారికి ఒక జీతం అనేది ఉంది. అది ప్రతి మానవునికి తెలుసు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుందంటే, పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం వలన వచ్చే జీతం ఒకటి ఉంది. ఒక జీతం, ఒక శాలరీ ఇస్తాడు. ఏంటి ఆ శాలరీ అంటే మరణం అనేటువంటి శాలరీ. మానవుడు అనుకుంటాడు ఈ లోకంలో మరణించే మరణమేమో అని. కాదు, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఈ లోకంలో నువ్వు మరణించే మరణం అయితే, రెండవది నిత్యము మరణించలేని మరణమైన నరకం. ఆ నరకంలో మనకు అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఈ పాపం చేసినటువంటి గొర్రెలన్నీ కాలుతూనే ఉంటాయి. పాపం చేసి దేవుని భయం లేకుండా జీవించే ప్రతి గొర్రె అక్కడ కాలుతూనే ఉండాలి. ఆ పాపం వలన వచ్చే శిక్ష నుంచి మనను తప్పించడానికే గొర్రెలకు మంచి కాపరైనటువంటి యేసయ్య రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, మరి రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కడు పాపం చేసి, ప్రతి మనిషి దేవునికి విరోధంగా జీవించి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ దినాల్లో చూడండి, ఒక క్రైస్తవులే కాదు, ప్రతి మతం వాళ్ళు ఈ పాపమును కడుక్కోవడానికి ప్రతి పని చేసుకుంటుంటారు. కొంతమంది పోయి నదుల్లో మునగుతారు. కొంతమంది చూస్తే మరి వాళ్ళు నిష్ట కలిగి 40 దినాలు ఉపవాసాలను లేకపోతే ఇంకేదనను చేసి, మరి ఈ విధంగా నా పాపాలు పోతాయేమో, పాపాలు కడుక్కుంటామేమో అని పాపాలు కడుక్కునే ప్రయత్నాలు చేస్తుంటారు. పాపములు నదుల్లో మునిగితోనో, ఉపవాసాలు ఉంటాయనో, లేకపోతే ఎక్కడికో పాదయాత్రలు చేస్తేనో, ఏమో చేస్తే పాపాలు కడిగివేయబడవు. పాపమునకు శిక్ష ఒకటి ఉంది, అది మరణం. ఆ శిక్ష ఎవరో ఒకరు నీ తరపున భరించగలిగితేనే నీకు విడుదల. అందుకే మానవుడు ఏమనుకుంటుంటాడు, కొన్నిసార్లు ఆ శిక్షను ఇంకొకరి మీద మోపడానికి మరి పశువులను బలిస్తుంటారు కొన్ని దగ్గరలో. దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం వాక్యం చెప్తుంది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపం తీసివేయుట అసాధ్యం. మరి దేవుని వాక్యంలో అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ వాక్యం చెప్తుంది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు అంటది. రక్తం చిందించాలా, కానీ ఏ రక్తము? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము చిందిస్తే పాపం క్షమాపణ దొరకదు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసు లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా భూమి మీదకి రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోహాను సువార్తలో దేవుని వాక్యం చెప్తుంది, లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడని. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఈయన లోక పాపాన్ని మోసుకుపోవడానికి వచ్చాడంట. ఒక పరిశుద్ధిని రక్తము అనగా దేవుని రక్తము చిందించబడితే కానీ పాపమునకు క్షమాపణ దొరకదు. ఆ పాపమునకు క్షమాపణ దొరకడానికే యేసు ప్రభువు తన రక్తం చిందించడానికి భూమి మీదకు వచ్చాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము హెబ్రీ 9:12 వచనంలో దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. హెబ్రీ 9:12, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మేకల రక్తము, కోడెల రక్తము మరి గొర్రెలైనటువంటి మనుషుల యొక్క పాపములు, గొర్రెల వలె మనుషులు చేస్తున్న తప్పిదాలను క్షమించలేదు కనుక యేసు ప్రభు తన స్వరక్తమును కార్చి సకల మానవాళి యొక్క పాపమును మోయడానికి ఆయన రక్షకుడిగా భూమి మీదకు వచ్చి తన రక్తమును కార్చి ఆ రక్తము తీసుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన తన రక్తము, ఆయనలో పాపము లేదు, ఆ పరిశుద్ధుని రక్తం, దేవుని రక్తం. హల్లెలూయా. దేవుడే మానవుణ్ణి వెతుక్కొని వచ్చాడు. మానవుడు దేవుని వెతకాల్సిన అవసరం లేదు. దేవుడే మనుష్యుని వెతుక్కొని భూమి మీదకు వచ్చాడు. వచ్చి గొర్రెలైనటువంటి ప్రతి మనుష్యుని కొరకు నేను గొర్రెలకు మంచి కాపరినని చెప్పిన యేసయ్య కల్వారి శిలువలో సకల మానవాళి కొరకు ఆయన తను బలిగా తను అప్పగించుకున్నాడు. ప్రతి మానవుని పాపం ఆది నుంచి అంతం వరకు, ఈ సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు ప్రతి మానవుని చేసిన పాపం అంతా కూడా ఆయన మీద మోపబడిందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. వాక్యం చెప్తుంది, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి మానవుని యొక్క అతిక్రమము, దోషములను, పాపములను ప్రభువైన యేసు శిలువ మీద భరించాడు. గొర్రెపిల్ల వలె దేవుని గొర్రెపిల్లగా ఆయన అంగీకరించాడు. ఆయన పొందుకున్న శిక్ష బట్టి మనకి ఈ దినమున స్వస్థత, రక్షణ మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున నీవు నేను రక్షించబడ్డామంటే దానికి కారణము, దానికి వెల ప్రభు అయిన యేసు శిలువ మీద చెల్లించాడు. ఆయన వెల చెల్లించకపోతే మనం తప్పిపోయిన గొర్రెలం. మనం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు గొర్రెనే. కొంతమంది ఈ మధ్య మాట్లాడుతున్నారు క్రైస్తవులు గొర్రెలని.
కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రతి మానవుడు గొర్రెనే. ప్రతి మానవుడు తనకిష్టమైన మార్గంలో గొర్రెల వలె తవ్విపోయారట. కాబట్టి యేసు ప్రభు లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన సకల మానవాళి కొరకు ఆయన కల్వారి శిలువలో శిక్షను భరించాడు. హల్లెలూయా. శిక్షను భరించిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి 14 వరకు మనం చదువుదాం. 12 నుంచి 14. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు అయిన యేసు పాపముల నిమిత్తం సదాకాలం నిలుచు ఒకే ఒక్క బలి ద్వారా బడువారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడంట. హల్లెలూయా. పరిశుద్ధపరచబడే వాళ్ళు ఎలా పరిశుద్ధపరచబడతారు? ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు హృదయపూర్వకంగా, యేసయ్యా నా పాపముల నిమిత్తం, నా దోషముల నిమిత్తం సెలవులో నువ్వు ప్రాణం పెట్టినావని నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నా రక్షకుడు అని నేను ఒప్పుకుంటున్నామని ఎప్పుడైతే హృదయపూర్వకమైన పశ్చాత్తాపం వస్తుందో అప్పుడే యేసు రక్తము మన పాపంలో కడిగి వేస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మరి 8వ వచనం 9వ వచనం మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, మనము పాపము లేని వారమని చెప్పుకొని నడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపములు ఒప్పుకుంటామో, హృదయపూర్వకంగా ఒప్పుకుంటామో, ఆ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. గొర్రెలుగా త్రోవ తప్పిపోయినటువంటి మనలం, గొర్రెలుగా ప్రతి పాపములో మునిగి తేలుతున్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, పవిత్రులుగా మార్చాడు. హల్లెలూయా. ప్రతి పాపము నుంచి మనకు విడుదల ఇచ్చాడు. విడుదల ఇవ్వడమే కాదు, ఆయన ఏం చేశాడంట? యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నామమును నమ్మి ఆయన రక్తంతో కడగబడిన మరుక్షణము మనను ఏమంటున్నాడంటే దేవుని పిల్లలని అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మనము గొర్రెలుగా లేం, ఇంకా గొర్రెలుగా మనం జీవించడం లేదు. ఎప్పుడైతే యేసు రక్తంతో మనం కడగబడుతున్నామో, కడగబడిన మరుక్షణం మనము గొర్రెల స్థితి నుంచి దేవుని కుమారులుగా మారుతున్నాం, దేవుని పిల్లలుగా మారుతున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గొర్రెలనే వాళ్ళు ఎవరు? ఎప్పుడైతే పాపములో తెలిసి పడుతూ ఉంటారో, పాపమని తెలిసి తిరిగి పాపం చేస్తారు, వాళ్ళు గొర్రెలు. అటువంటి వారు గొర్రెలు. అందుకే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ గొర్రెలు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఏ వ్యక్తి అయితే
లోక పాపమును మోసుకుపోవడానికి దేవుని గొర్రెపిల్లగా యేసయ్య వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడని హృదయపూర్వకంగా ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు పరిశుద్ధపరచడమే కాదు, దేవుని పిల్లలవుటకు అధికారం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఆయనను అంగీకరించుతున్నారో, ఎంతమంది ఆయన్ని విశ్వసిస్తున్నారో వారికి గొర్రెలు కాదు, వారు దేవుని పిల్లలు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, నేను కాదయ్య గొర్రెని, యేసయ్యను నమ్మని ప్రతివాడు గొర్రెనే. ఎందుకంటే గొర్రె వలె అతడు తిరిగి కసాయోడి దగ్గరికి పోతున్నాడు. సాతాను అనే కసాయోడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? పాపం చేస్తూ వెళ్తుంటాడు. పాపం చేసే కొలది ఆ మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఆ పాపము చేస్తూ సాతాను దగ్గరికి నడిచి ఆ మార్గంలో ఒక కాలంలో మనం నడుస్తూ వెళ్తూ ఉన్నాం. కానీ ఆ త్రోవ తప్పిన మనలను సరైన మార్గంలోనికి యేసయ్య తిప్పాడు. జీవము కలిగిన పరిశుద్ధ మార్గంలోనికి యేసయ్య మనల్ని నడిపించాడు. ఎలా నడిపించాడు? ఆయన ఒకే ఒక బలి అర్పణ ద్వారా మనల్ని పరిశుద్ధులు చేశాడు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తున్నాడో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతున్నారో వారిని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుని పిల్లలుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినము దేవుని పిల్లలుగా మనం గుర్తించబడ్డాం కనుక ఇంకా నేను గొర్రెని అనుకోవద్దు. గొర్రె జీవితం నుంచి నీకు నాకు విడుదలొచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని గొర్రె పిల్లగా యేసయ్య మనకు విడుదలిచ్చుటకు ఆయన శిక్షను భరించాడు. ఇక మనము గొర్రెలం కాదు, తిరిగి కసాయి వాడైనటువంటి సాతాను యొద్దకు వెళ్ళడానికి మనం పరిశుద్ధులం. యేసు రక్తంతో కడగబడిన వాళ్ళం. మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా. ఆ సత్యం మనం ఎప్పుడు ఎరిగి యేసయ్య ఇచ్చిన రక్షణను బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన మార్గంలో నడుచుదుము గాక. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. తండ్రి, సకల మానవులు గొర్రెలు అని చెప్తున్నారు. ఎందుకంటే నాయనా వారు ఇష్టమైన త్రోవల్లో గొర్రెల వలె వెళ్ళి నాయనా సమస్త పాపము చేస్తూ పనికి మాలిన వారైపోయారయ్యా. కానీ నైనా నశించిపోతున్నటువంటి ఈ గొర్రెలను నైనా మీరు ప్రేమించిన దేవుడు. అందుకే గొర్రెలకు మంచి కాపరిగా ప్రాణం పెట్టుటకు మీరు వచ్చారయ్యా. తండ్రి, ప్రతి గొర్రెను రక్షించాలని మీరు ఆశపడ్డారు నైనా తండ్రి. మరి తండ్రి, ఏ గొర్రె అయితే యేసు ప్రభు నా పాపమునకు శిక్షను శిలువ మీద భరించాడని నమ్ముతుందో ఆ గొర్రెను మీరు పరిశుద్ధపరిచి అయినా ప్రతి పాపమును కడిగివేసి దేవుని పిల్లలుగా తండ్రి వారికి అధికారాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం. ఈ దినమున తండ్రి, ఆ రక్తంతో కడగబడినటువంటి బిడ్డలమైన మేము దేవుని పిల్లలుగానైనా అధికారం పొందుకొని నైనా తండ్రి తిరిగి గొర్రెల వంటి జీవితాలు జీవించక నీకు సాక్షులుగా తండ్రి, నీకు మహిమ తెచ్చు బిడ్డలుగా నైనా తండ్రి ఎల్లప్పుడూ మేము జీవిస్తూ నశించిపోతున్న అనేక గొర్రెలను దేవుని వైపుకు తిప్పేందుకు మమ్మల్ని వాడుకొనమని, మమ్మల్ని తండ్రి ఆ నిత్య మార్గంలో నడుస్తూ అనేకులు నడిపించేందుకు నైనా మార్గదర్శకులుగా నిలబెట్టుకొనమని మా ప్రభువుని రక్షకుడిని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని బిడ్డలుగా నిలబెట్టుకొని మన ద్వారా మహిమ పొందును గాక. ఆమేన్.